నిజమైన వెలుగుగా ఉన్న దేవా మీకు స్తోత్రము. యోహాను 1:9. ఈరోజు దేవుని వాగ్దానము, అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. యెషయా 49:6. ప్రార్థన. కృపగల దేవా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై మా చీకటి బ్రతుకులోనికి మీరు ప్రవేశించి మీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మమ్మను ప్రవేశింపచేసి మీ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఎన్నుకొని ఏర్పరచుకొని మీ సొత్తైన ప్రజలుగా ఉండుటకై అనాదిలోనే మా పట్ల మీ ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందు నిమిత్తమైనైనా మీరు అన్యజనులకు వెలుగుగా ఉండు నిమిత్తమై మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారో యొక్క ఉద్దేశమును మరచిపోక మా క్రియలతో మాటలతో లోకానికి నిజమైన వెలుగుగా ఉన్నటువంటి మిమ్మను ప్రత్యక్షపరిచే సాక్షులుగా మీ ప్రేమకు ప్రతినిధులుగా ఉండటానికి సహాయము చేయండి ప్రభువా. మీకు స్తోత్రం. ఎందరైతే ఈ దినాన పాప చీకటిలో, వ్యాధి అనే చీకటిలో, కుటుంబ సమస్యలనే చీకటిలో జీవిస్తూ వెలుగులేకయే ప్రభువా తడువులాడుచున్నటువంటి వారి జీవితాలకు నిజమైన వెలుగుగా ప్రత్యక్షమై మీ నిత్య రాజ్యానికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.